హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ సందడి కొనసాగుతోంది. ఎన్టీఆర్ స్టేడియంలో దున్న రాజుల ప్రదర్శన జరుగుతోంది. సదర్ ఉత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ ఏర్పాటు అభివృద్ధిలో యాదవుల పాత్ర ఎంతో ఉందన్నారు. సదర్ను రాష్ట్ర ఉత్సవంగా తమ సర్కార్ ప్రకటించి నిధులిస్తోందన్నారు. సంక్షేమంలోనూ రాజకీయాల్లోనూ యాదవులకు సముచిత స్థానం కల్పిస్తామని, కొన్నిసార్లు ఆలస్యమైనా సరే అవకాశాలు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. यादवों का खदर హైదరాబాద్ సదర్. అందుకే మిత్రులారా, మా ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే యాదవ్ మిత్రులు వచ్చి అధికారికంగా ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని మిత్రులు శంకర్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, ఇతర యాదవ సంఘాల సోదరులందరూ వచ్చి నన్ను అడగడం జరిగింది. నాకు ఆశ్చర్యం అనిపించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలైనా సదర్ను రాష్ట్ర ఉత్సవంగా ఎందుకు నిర్వహించలేదో నాకు అర్థం కాలే. కానీ రాజకీయాలకు వెళ్లకుండా తక్షణమే సదర్ను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించడానికి అవసరమైన నిధులను కూడా కేటాయించడం జరిగింది. ఈనాడు మిత్రులారా, రాజకీయ అవకాశాలు ఇచ్చినవి సరిపోతాయంటే సరిపోవు. ఇంకా యాదవ సోదరులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీ ప్రాధాన్యతను గుర్తిస్తాం. మీకు అవకాశాలను ఇవ్వడానికి పార్టీ పెద్దలకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటా. కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కానీ మిమ్మల్ని పక్కన పెట్టే సమస్యనే లేదు. యాదవ సోదరులకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అది సంక్షేమమైన, అభివృద్ధి అయినా, రాజకీయ ప్రాతినిధ్యమైన ఏ అంశాలలో అయినా కూడా మీ ప్రాధాన్యత, మీకు సముచితమైన స్థానాన్ని కల్పించే బాధ్యత పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా తీసుకుంటామని మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది.